గురువుగారికి, గురువులందరికీ పాదాభివందనములు. ఆత్మస్వరూపులందరికీ నమస్కారములు. ఈరోజు ప్రార్థనతో తరగతిని మొదలుపెట్టుకుందాం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. హరి ఓం. ప్రణామములు గురువుగారు. తరగతిని ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. ఉషస్థ బ్రాహ్మణంలో కేతువుల్ని అంటే యథార్థానికి ప్రమాణాలు ఆత్మని చెప్పడానికి ఏవి ప్రమాణాలు ఉండవు అన్నప్పటికీ కూడా క్రితం వారం ఏమిటనుకున్నామంటే భ్రాంతి పోవటానికి ప్రమాణాలు చెప్తున్నాము అన్నాం. అంటే తాడు అనేటువంటిది సత్యమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా దాని ఎందున్నటువంటి పాము అనేటువంటి భ్రాంతి పోవడానికి ఒక టార్చ్ లైట్ తీసుకొని వచ్చినట్టుగా మనం బ్రహ్మము అనేటువంటి దాని ఎందున్నటువంటి భ్రాంతి పోవటానికి ఈ ప్రమాణం అనేటువంటి దాన్ని చెప్తున్నాము అని క్రితం వారం చెప్పుకున్నాం. ముఖ సంచారిణ జాగ్రత్య ప్రాణేన అనితీక్షిత సర్వప్రత్యక్తమస్వయం ఆత్మా సర్వాంతరావధి. ముఖ సంచారిణ ముఖమునందు సంచరించుచున్న యహ ఏ జాగృతమైనది ప్రాణేన ప్రాణము చేత అనితి ఈక్షిత ప్రాణక్రియకు కర్తయో. అనితి అనేటువంటి పదానికి ఏ క్షణము అనేటువంటిది అర్థం, దాని వివరణం చెప్తాను. అనితి ఈక్షిత ప్రాణక్రియకు కర్త, సహాయం ఆ ఈ ఆత్మ 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 సర్వాంతర అవధి అన్నింటికీ లోపల హద్దుగా గలది కావుననే సర్వప్రత్యక్తమః అన్నింటికీ లోపల ఉన్నటువంటిది. దానికన్నా మరి లోపల ఏమీ లేదు అన్నాం. అన్నింటి యందు ప్రత్యేగాత్మగా చెప్పబడినది. ముఖమునందు తిరుగుచు జాగృతమైనటువంటి ప్రాణము చేత ప్రాణక్రియకు కర్త అయినది ఈ ఆత్మ. ఈ ఆత్మ అన్నింటికీ లోపల ఉండుటే హద్దుగా కలిగినటువంటిది. అందువలనే దీన్ని సర్వప్రత్యక్తమము అంటారు. ఇది బాగా లోపల ఉన్నది అంటారు. ఇక్కడ ప్రాణేన అనితి ఈక్షిత అన్నటువంటిదే పదం. ప్రాణేన ప్రాణితి అన్నటువంటిది మూలంలో ఉన్నది. అక్కడ అర్థం సులభంగానే అర్థం అవుతుంది. ప్రాణేన ప్రాణితి ప్రాణము చేత ప్రాణక్రియ చేయుచున్నాడు, ఇబ్బంది లేదు. ఇక్కడ ప్రాణేన అనితి ఈక్షిత అన్నటువంటి పదాలు ఉన్నాయి. దీనికి వ్యాఖ్యానం ఏమిటి చెప్పారు ఆనందగిరి స్వామి వారు? ప్రాణేన అనితి ఈక్షిత ఈక్షణాది కర్త అని వ్యాఖ్యానం చేశారు ఆనందగిరి స్వామి వారు. ప్రాణేన అనితి ఈక్షిత అన్నటువంటి చోట ఈక్షణాది కర్త అన్నటువంటి అంటే దర్శించుట మొదలగు వానికి కర్త అని చెప్పారు. అనహ ఇది ఏషాం వృత్తి విశేషాణం సామాన్యభూత సామాన్య దేహచేష్టాభిసంబంధిని వృత్తి అని భాష్యం. శంకరాచార్యులు వారు ప్రాణాపాన వ్యానోదాన సమాన అనేటువంటి వాటిలో
అన అనేటువంటి పదానికి ఒక చోట వ్యాఖ్యానం చేశారు. ఏమిటని వ్యాఖ్యానం చేశారు అంటే, అనహ ఇది ఏషాం వృత్తి విశేషాణం సామాన్యభూతానాం సామాన్య దేహ చేష్టాభి సంబంధిని వృత్తి అన్నారు. వివిధ వ్యాపారాల్లో సామాన్యంగా వ్యాపించి దేహమునందరి అన్ని అవయవాలకు సాధారణమైనటువంటి చేష్టలకు సంబంధించిన వ్యాపారాన్ని అన అంటారు. అన అనేది వ్యాపార విశేషము అని చెప్పారు ఆయన భాష్యంలో చెప్పినటువంటి విషయం. అందువలన ప్రాణము అంటే ప్రా అన, అప అన, వి అన, ఉదన, సమ్మన, ఇలా వాయువృత్తులు. సర్వాంతరో య ప్రాణేన ప్రాణితి సత ఆత్మ సర్వాంతర అని ప్రాణంతో ప్రాణాన్ని సర్వాంతరము అని మనకి చెప్పారు. కాబట్టి ఇది ప్రాణం అనేటువంటిది పని చేస్తున్నది అంటే దానికి ఎవడి కర్త? ఎవడైతే కర్త అయినటువంటి వాడు ఉన్నాడో వాడు దాంట్లోంచి కానీ బయటకు వెళ్ళిపోతే ప్రాణవృత్తి చేయటం లేదు, అపానవృత్తి చేయటం లేదు, జ్ఞానవృత్తి చేయటం లేదు. ఈ వృత్తులన్నీ కూడా నడవడానికి కారణం ఎవరు? ఆత్మ. కాబట్టి ఆత్మ ఉన్నది అని ఒక హేతువు చెప్తున్నారు. ప్రాణేన ప్రాణితి, అపానేన అపానీతి అని మంత్రాన్ని చెప్పారు. అలా మంత్రాన్ని చెప్పడం చేత ఏమిటంటే, అన్ని క్రియలు 11 రకాలైనటువంటి ఇంద్రియాలు వాటి పనులు చేయడానికి కారణం లోపల ఉన్నటువంటి ఆత్మ. లేకపోతే ఆ ఇంద్రియాలు పనిచేయవు అని చెప్తారు. వాటిని బట్టి నువ్వు గుర్తించు. ఎందుకంటే నీకు ప్రత్యక్షంగా ఆత్మ తెలియబట్టం లేదు కాబట్టి నువ్వు ఇలా గుర్తించు. సుప్తేస్మిన్ కరణగ్రామే యో అసుప్తో అలుప్త దృష్టికః అధ సర్వాన్ నామ రూపాన్ పశ్యన్ ప్రాణితి వాయునా. అస్మిన్ కరణగ్రామే సుప్తే, ఈ ఇంద్రియాలన్నీ కూడా, ఈ ఇంద్రియాల సముదాయం అంతా కూడా నిద్రిస్తూ ఉంటే, రాత్రి పడుకున్నాం, ఎక్కడికి మనం నడిచి వెళ్ళిపోవటం లేదు, ఎవరితోని మాట్లాడటం లేదు, ఏమీ తినటం లేదు, ఏమీ వినటం లేదు, ఏమీ చూడటం లేదు. అన్ని ఇంద్రియాల సముదాయము కూడా నిద్రిస్తున్నది. ఎవడు అసుప్త, నిద్రపోకుండా ఉన్నవాడెవడు? ఆత్మకి నిద్ర లేదు. అలుప్త దృష్టిక, నశించనటువంటి దృష్టి గలవాడు, ఆయన దృష్టి నశించడం లేదు. అధా అనంతరము సర్వాన్ నామరూపాన్, సమస్తమైనటువంటి నామరూపములను పశ్యన్ దర్శిస్తూ, వాయునా వాయువు చేత ప్రాణితి, ప్రాణ వ్యాపారం చేయిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఆయనే నడిపిస్తున్నాడు. ఆయన తెలివిగా ఉన్నాడు. ఆ పడుకునేటువంటి వాటి చేత పని ఎవడు చేయిస్తున్నాడు? మళ్ళీని ఆ ఆత్మ చేయిస్తున్నాడు. ఇంద్రియ సముదాయము సుషుప్తి యందు పని చేయదు, కానీ ఆత్మ నిద్రించదు. ఆత్మకి నిద్ర ఉండదు. ఆత్మ దృష్టి లోపించదు. ఆత్మ చూస్తూ ఉంటుంది. అదేమిటండి ఆత్మ ఎలా చూస్తుందండి? మనం గాఢ నిద్రపోయాం, లేచాం, ఏ విషయం మర్చిపోలేదు కదండి. మధ్యాహ్నం ఎక్కడే వస్తువు పెట్టామో, రాత్రి ఏం పని చేసి పడుకున్నామో, తెల్లారు లేచి మళ్ళీ అన్నీ గుర్తొస్తున్నాయి కదా. అంటే దానికి దృష్టి లోపం లేదు. దృష్టి అంటే చూడటం కాదు, దర్శించడం. దానికి ఏ లోపం లేదు. ఆ ఆత్మే వాయువు చేత సమస్త నామరూపాత్మక జగత్తును దర్శిస్తూ ప్రాణ వ్యాపారాన్ని చేస్తున్నది. ఇతర ప్రాణములు ఇంద్రియాలు, అవి అస్వతంత్రాలు. ప్రత్యేగాత్మ వలనే అవి పనిచేస్తున్నాయి అని అర్థం. ఎందుకు పనిచేస్తున్నాయంటే అంటే ఆత్మ పనిచేయిస్తున్నది. ఆత్మ చేయించకపోతే ఇవి చెయ్యవు. స్పష్టేషు బహులింగేషు మానాభావమము అచూచుదః ఇత్యుపాలబ్ధయే లింగాన్ అపానాదీన్యుదాహరేతు. ఏమండి, లోకంలో చాలా హేతువుల చేత ఆత్మ ఉన్నది అని చెప్పొచ్చును.
ఆత్మ ఉన్నది అని చెప్పడానికి చాలా గుర్తులు ఉన్నాయ్యా. బహుళుంగేషు అనేక హేతువులు స్పష్టేషు స్పష్టముగా కనిపించుచుండగా మానాభావం ప్రమాణము లేదు అని అచూచుదుహు పలుకుచున్నావు. నువ్వేమిటంటున్నావు? ఆక్షేపణ. నీ ఆక్షేపణ ఏమిటి? ఆత్మకి ప్రమాణం లేదు అంటున్నావు. ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. ఆత్మ ఉన్నది అని చెప్పడానికి ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. నువ్వు లేవంటున్నావు. ఇది ఉపాలబ్ధయే అని ఉషస్తుణ్ణి నిందించడం కోసం. ఒరే, నీకు తెలివి తక్కువ వాడివి, నీ బుర్ర పని చేయటం లేదు, నీకు అర్థం కావటం లేదురా నాయనా. ఆత్మ ఉన్నది అని చెప్పడానికి చాలా ఉన్నాయిరా. అపానాదీన్, అపానము మొదలైనటువంటి లింగాన్ హేతువులను ఉదాహరించాను. ఏమండి? అనేకాలైనటువంటి హేతువుల్ని ద్వారా ఆత్మ ఉన్నది అని తెలియపడుతూ ఉంటే, ఆత్మ ఉన్నది అనడానికి ప్రమాణం లేదని ఆక్షేపించడం చేస్తున్నావయ్యా అని ఉషస్తుని నిందించడం కోసం హేతువులైనటువంటి అపానాదుల్ని చెప్పారు. శృతిలో యో అపానీతి, యో అపానేన అపానీతి సత ఆత్మ సర్వాంతరో యో వ్యానేన వ్యానీతి సత ఆత్మ సర్వాంతరో య ఉదానేన ఉదానీతి సత ఆత్మ సర్వాంతరో ఏషత ఆత్మ సర్వాంతరా అని శృతిలో చెప్పారు. అపానం, వ్యానం, ఉదానం మొదలైనటువంటి వ్యాపారాలు జరగడానికి ప్రత్యేగాత్మే కారణం. అన్నింటికీ లోపల ప్రత్యేగాత్మ ఉన్నది, అన్నింటి చేత పనిచేయిస్తున్నది. మొత్తం పనులన్నీ జరుగుతున్నాయంటే అన్నీ పనిచేయడానికి కారణం ఏమిటయ్యా అంటే ప్రత్యేగాత్మే. అది లేకపోతే ఏమీ పనిచేయవు. ఇంత స్పష్టంగా ఇన్ని హేతువులు కనిపిస్తూ ఉంటే ఆత్మ ఉన్నదా? ఎక్కడున్నది? ఎలా ఉన్నది? ఏం ప్రశ్నలయ్యా ఇది? ప్రశ్నేనా? బ్రహ్మజ్ఞానం వేయవలసిన ప్రశ్నేనా? ఏకాదశేంద్రియోత్పన్న చేష్టానాముపలక్షణం ప్రాణాద్యుదాహృతిస్తేన లింగానాం బహుతా స్ఫుట. లోకంలోని 11 ఇంద్రియాలు ఉన్నాయి. 11 ఇంద్రియాలు దేని వల్ల పనిచేస్తున్నాయి? ఆత్మ వల్లే పనిచేస్తున్నాయి. అలాంటప్పుడు ఆత్మ లేదు అని ఎలాగంటావయ్యా? ప్రాణాద్యుదాహృతి, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానాది వృత్తులు ఉదాహరించటం. ఏకాదశేంద్రియోత్పన్న చేష్టానాం 11 ఇంద్రియముల వలన పుట్టేటువంటి పనులకు ఉపలక్షణం సామీప్య ధర్మ విషయం. ఆత్మ దగ్గరగా ఉంటేనే ఇవన్నీ పనిచేస్తాయండి. ఆత్మ తేజస్సు వీటిపై పడకపోతే ఇవి పనిచేయవండి. అంటే ఆ ప్రాణాదులు పనిచేస్తున్నాయని చెప్తే ఆత్మ ఉన్నట్టుగా ఆటోమేటిక్గా తెలియాలి. మళ్ళీ వేరేగా ఆత్మ ఉన్నది అని మేము మీకు చెప్పక్కర్లేదు. అయితే తేన ఆ ఉదాహరణల చేత లింగానాం హేతువుల యొక్క బహుత అనేకత్వము స్ఫుట స్పష్టమగుతున్నది. ఆత్మ ఉన్నది అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా గుర్తులు ఉన్నాయి. ఏమిటా గుర్తులండి? నువ్వు పనిచేస్తున్నావంటే, నీ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయంటే, నువ్వు ఉన్నావంటే అందరికీ ఆత్మే కారణం. ప్రాణం స్వయంగా వ్యాపారం చేయదు, అపానం స్వయంగా వ్యాపారం చేయదు, వ్యానం స్వయంగా వ్యాపారం చేయదు, ఉదానం స్వయంగా వ్యాపారం చేయదు. కళ్ళు కాని, ముక్కు కాని, చెవులు కాని, నోరు కాని, కాళ్ళు కాని, చేతులు కాని, శరీరం కాని ఏవి తమంతట తాముగా పని చెయ్యవు. ఇవన్నీ పనిచేయటానికి వీటన్నిటి చేష్టలకి కూడా ఆత్మే కారణం. ఆత్మ లేకపోతే ఇవేవి పనిచేయవయ్యా. అది స్పష్టంగా తెలుస్తున్నదయ్యా. శృతిలో ప్రాణాపాన వ్యానోదాన వాయువుల చేష్టలే చెప్పబడినప్పటికీ వాటిని చెప్పుట వలన 11 ఇంద్రియముల చేష్టలు
చెప్పినట్లయింది. శృతిలో ప్రాణాపాన వ్యాన ఉదానాదుల్ని గురించి 4నే చెప్పారు. అయినప్పటికీ కూడా 11 ఇంద్రియాల పనుల్ని చెప్పినట్లయింది. ఉపలక్షగతం అంటారు. ఈ విధంగా ఇంద్రియ వ్యాపారాలకు కారణం చెప్పబట్టం చేత కర్త ఒక్కటే ప్రత్యేగాత్మ. ఎవరి వల్ల ఇదంతా జరుగుతున్నదిగా? లోపల ఉన్న ప్రత్యేగాత్మ వల్ల జరుగుతున్నది. ఆ ప్రత్యేగాత్మ ఒకవేళ కానీ ఈ దేహాన్ని వదిలేసింది అనుకోండి, ఈ దేహంలో పనులు ఉండవు, ఈ దేహంలో పని ఆగిపోతుంది. కానీ హేతువులు అనేకములని స్పష్టం అవుతున్నారు. హేతువులు అనేకాలు ఉన్నాయి. ఆత్మని తెలియటానికి హేతువులు అనేకాలు ఉన్నాయి. ప్రాణాది కార్యకరణై స్వతో సంహత ఏకలః అకుర్వన్ చేష్టాం అయస్కాంతో మణిర్యథాం అకుర్వన్ కురుతే చేష్టాం అయస్కాంతో మణిర్యథాం ప్రాణాది కార్యకరణై స్వతః అసంహతః ఏకలః అసంహతః అక్రియశ్చ. యథార్థానికి ఆత్మ పనిచేసేటువంటిది కాదండి. ఆత్మ యొక్క చైతన్యం వలన ఇవన్నీ పనిచేస్తున్నాయి, కానీ ఆత్మ పనిచేసేటువంటిది కాదు. స్వతః అసంహతః, స్వతః తనంతట తానుగా, అసంహతః అక్రియశ్చ ఎటువంటి పని చెయ్యదు. ఏకలః అద్వితీయః. ప్రాణాది కార్యకరణై ప్రాణ అపానాది కార్యసాధనముల చేత స్వతః తనంతట తానుగా, అసంహతః కలిసి పనిచేయుట లేనిది, అంటే సంబంధం లేనిది. దేంతోని దానికి సంబంధం ఉండదు. అది దేంతోని కలిసి పనిచేయదు. ఏకలః ఒక్కటే అయిన ప్రత్యేగాత్మ అకుర్వన్, అసలు ఆత్మ ఏం పనిచేయటం లేదండి. ఇంద్రియాలు పనిచేస్తున్నాయంటే ఆత్మ ఏ పని చేయటం లేదు. ఆత్మ ఉంది అంతే. ఆత్మ ఉంటే ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఆత్మ లేకపోతే ఇవి పనిచేయటం లేదు. అకుర్వన్ తాను చేయకుండా, యథా ఏ విధముగా, మణిహి అయస్కాంతః, మణిహి మణి అయస్కాంతః సూదంటు రాయి వలె చేష్టాం కురుతే చేష్టలు చేయించుచున్నది. యథార్థానికి మణి కదులుతున్నదా? అయస్కాంతం ఎటువైపు కదిలితే మణి అటువైపు కదులుతున్నారు. మణి కదలడం కాదు, అయస్కాంతం కదులుతున్నది. అయస్కాంతం ఎటు తిరిగితే ఆ ఇనం ముక్క అటు తిరుగుతున్నది. స్వయంగా ఆ ముక్క తిరగదు. అదేవిధంగా ప్రాణాదులైనటువంటి కార్యాలకి సాధనాలైనటువంటి వాటితో ఆత్మకు సంబంధం లేదు. ప్రాణం పనిచేస్తున్నదంటే, అపానం పనిచేస్తున్నదంటే, వ్యానం పనిచేస్తున్నదంటే, ఉదానం పనిచేస్తున్నదంటే, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, కాళ్ళు, చేతులు ఏవి పని చేస్తున్నాయన్నా ఆ సాధనాలతో ఆత్మకే సంబంధం లేదు. ఆత్మ అద్వితీయం. తాను ఎటువంటి చేష్టలు చెయ్యదు. అక్రియశ్చ అని వ్యాఖ్యానం చేశారు. అసంహత అంటే ఏమీ పనిచేయదు. కానీ జరుగుతున్నటువంటి చేష్టలకు సాక్షి మాత్రంగా ఉంటుంది. పని అవుతున్నదా లేదా? అవుతున్నది. అది పనిచేయదు. పని అవుతున్నదా లేదా చూస్తూ ఉంటుంది. సాక్షి మాత్రంగా ఉంటుంది. సన్నిధి మాత్రేణ అన్యత్ర క్రియాహేతుత్వం ఆనందగిరి స్వామి వారి ఆఖ్యానంలో చెప్పారు. సన్నిధి మాత్రేన అంటే ఆత్మ సన్నిధి ఉండడం మాత్రం చేతను అన్యత్ర క్రియాహేతుత్వం, పనులు జరుగుతున్నాయి. ఆత్మ సాన్నిధ్యంలో ఉండడం వల్ల పనులు జరుగుతున్నాయి. ఆనందగిరి స్వామి వారి యొక్క వ్యాఖ్య. ఆత్మ సాన్నిధ్యం వల్లనే ప్రాణాది వ్యాపారాలకు హేతు అవుతున్నది, కానీ ఆ ప్రాణాదుల చేత పని చేయించడం లేదు అని అకుర్వన్ అనేటువంటి ద్వారా చెప్పుచున్నారు. అకుర్వన్నితి
అన్నటువంటి పదాన్ని తీసుకొని ఆనందగిరి స్వామి వారు ఏమిటి వ్యాఖ్య చేశారంటే, ఆత్మ పని చేయటం లేదయ్యా, ఆత్మ సన్నిధానంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇవన్నీ పనిచేయడానికి కారణం ఆత్మ సన్నిధానం మాత్రమే. ఆత్మ ఏమీ పనిచేయటం లేదు. అకుర్వన్ అన్నటువంటి పదానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. అయితే రథాదౌ నియతా చేష్ట చేతనేనా అనధిష్ఠితే న దృష్టా చేతనస్తేన ప్రాణాదీనాం ప్రవర్తకః. ఏమండి, స్వయంగా దేహం కానీ ఇంద్రియాలు కానీ చేతనములు కావు. కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఇవేవి చేతనాలు కావు. ఎందుకంటే అవి స్వయంగా చేతనములైతే మరణించిన తర్వాత కూడా చూడాలి, వినాలి, మాట్లాడాలి. ఆత్మ పోయిన తర్వాత కూడా పనులు జరగాలి, కానీ జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు అంటే అక్కడ ఏమంటున్నాం? ఆత్మ లేదు అంటున్నాం. ఆత్మ ఉండుంటే జరుగుతున్నా, ఆత్మ లేదు అంటున్నాం. చేతనేన చైతన్యము చేత, చైతన్యవంతుని చేత అనధిష్ఠితే, అధిష్ఠింపబడనప్పుడు, నడపబడనప్పుడు, రథాదౌ రథాదులందు చేష్ట, కదలిక, క్రియ, నియత తప్పనిసరిగా, నదృష్ట చూడబడుటలేదు. మనకి నియతంగా బండి కదులుతున్నది అని అంటే చైతన్యవంతమైనటువంటివి ఆ బండిని నడిపించాలి. ఆ బండిని నడిపించినప్పుడే బండి నడుస్తుంది, కానీ బండి దానంతట అది నడవదు. చైతన్యవంతుని యొక్క సాన్నిధ్యం మాత్రం చేత నడుస్తుంది. అంటే అనుభవం ఉండొచ్చు, పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుభవం లేకపోవచ్చు. సాధారణంగా మేము గ్రామాల్లో చూసాము, సాయంకాలం ఏదో కాస్త తినేసి మరికొంత ఆహారాన్ని ఓ చిన్న డొక్కులో వేసుకొని బండి కట్టేసుకొని బండి మీద ఆ బండిని నడిపేటువంటి వాడు కూర్చుండిపోతాడు. వాడు దారిలో పెట్టేస్తాడు. అంటే విజయనగరం నుంచి నెల్లిమర్ల వెళ్ళాలనుకోండి, వాడు ఆ బండి మీద పడుకుంటాడు. ఆ ఎద్దులు ఆ బండిని నెల్లిమర్ల తీసుకువెళ్ళిపోతాయి. ఏ దారిలో పెట్టేస్తే ఆ దారిలో వచ్చినటువంటి ఊరిని తీసుకొని వెళ్ళిపోతాయి. అక్కడ వాడు ఏం తోలలేదు. ఇదిగో ఈ పక్కే తిరిగి, ఈ పక్కే తిరిగి, ఇలా తిరిగి, అలా తిరిగి నేను చెప్పలేదు. అవే బండిని నడిపేశాయి. అలా నడపడానికి కారణం ఏమిటి? దాని మీద ఉన్నటువంటి చైతన్యవంతుడి యొక్క సాన్నిధ్యం. యథార్థానికి వాడు నడపలేదు. మేము పల్లెటూళ్ళల్లో చూసాం. వాళ్ళు రాత్రి పడుకుంటారు. తెల్లవారేసరికో ఓ 25 కిలోమీటర్లో 20 కిలోమీటర్లో ఉన్నటువంటి ఊరు చేరిపోతారు. అంత దూరం ఆ బండి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఆ పశువులు అలా నడుస్తూ ఉంటాయి. అలాగే మన ఇంద్రియాలు నడుస్తాయి. ఎవడు? చైతన్యవంతుడైనటువంటి కర్త లోపలుంటే బయటని ఇంద్రియాలు అలా పనిచేస్తూనే ఉంటాయి. చెప్పక్కర్లేదు, నువ్వు చూడు అని చెప్పక్కర్లేదు, నువ్వు వినని చెప్పక్కర్లేదు, నువ్వు మాట్లాడని చెప్పక్కర్లేదు, పని జరుగుతూ ఉంటుంది. ఎలాగైతే ఆ ఎద్దులు దాని మీద బండివాడు కూర్చుంటే బండి తీసుకొని వెళ్ళిపోతున్నాయో, కూర్చుంటే చాలు. అలాగే ఈ ఆత్మ సాన్నిధ్యం మాత్రం చేతను ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. చేతనైనా చైతన్యము చేత లేదా చైతన్యవంతుడైన వాని చేత అనధిష్ఠితే, అధిష్ఠింపబడనప్పుడు, నడపబడనప్పుడు, రథాదౌ రథాదులందు చేష్ట, కదలిక, నియత తప్పనిసరిగా, నదృష్ట చూడబడుట లేదు. తేనా అందుచేత ప్రాణాదీనాం ప్రాణము మొదలగు వాని యొక్క ప్రవర్తక, ప్రవర్తనమునకు కారణమైన వాడు చేతన, చైతన్యమే, చైతన్యవంతుడే. బండి ఖచ్చితంగా నడవాలంటే చైతన్యం కలవాడు నడిపించాలి. జడమైనటువంటి బండి తనంతట తాను నడవదు. అదేవిధంగా జడములైనటువంటి ఇంద్రియాలు పని చెయ్యాలంటే చైతన్యం ఉండి తీరాలి.
అయితే ఎక్కడున్నది ఈ చైతన్యం? లోపలున్నాదా? బయటున్నాదా? ఎలా ఉన్నది? యథార్థానికి వివరణాత్మకంగా చెప్తున్నారండి. అంటే బృహదారణ్య వార్తికం చదివిన తర్వాత అవకాశం ఉండి మీరు బృహదారణ్యకం చదివితే మీకు ఎంత సులభంగా ఉంటుందంటే అంత సులభంగా ఉంటుంది. ఈ బృహదారణ్య వార్తికాన్ని దృష్టిలో పెట్టుకో విద్యారణ్యుల వారు విపులమైనటువంటి వ్యాఖ్య చేశారు. చాలా లోతుగా చెప్పారు. ఈ లోతైనటువంటి విషయాల్ని మనం వింటే మనకి సందేహాలు అనేటువంటివి ఉండవు. వేదాంతంలో సాధారణంగా సందేహ నివారణం కష్టం. సందేహాలు లేకుండా ఇక్కడ చెప్తున్నారు. ససూత్రధారు యంత్రేణ సదృశం లింగవత్ పునః యప్రారయతి అసౌ ఆత్మేత్యుక్తే అన్యోపా అపజహాసతం. ఏమండి, యాజ్ఞవల్క్యుల వారు చాలా ఓపిగ్గా సమాధానాలు చెప్తున్నారు. అయినా ఉషస్థుడు తొంటరి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నాడు. సాధారణంగా చదువుకున్న వాళ్ళలా ఉండాలి. కొద్దిగా గంభీరంగా ఉండాలి, గౌరవప్రదంగా ఉండాలి, భాషను సరిగా అర్థం చేసుకోవాలి, సమాధానాలు సరిగా చెప్తూ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ ఉషస్థుడు అలా లేడు. వాడు ఏం చేస్తున్నాడయ్యా అంటే ససూత్రధారు యంత్రేణ సదృశం లింగవత్ వపుః. ససూత్రధారు యంత్రేణ సదృశం, దారముతో కట్టబడినటువంటి కర్రతో చేసిన యంత్రము వంటిది. లింగవద్వపుః, ప్రాణాదులతో కూడినటువంటి దేహం. ప్రాణము మొదలైనటువంటి వాటితో కూడుకున్నటువంటి శరీరము ఎలాంటిదయ్యా అంటే ఓ దారంతో కట్టినటువంటి కర్రబొమ్మ లాంటిది. కర్రబొమ్మకి దారం కట్టి ఆడిస్తే ఎలా ఆడుతుందో అలా ఆడుతుంది. యహ ఎవడు ప్రేరయతి, ఆ దేహమును ప్రేరేపించునో అసౌ ఆత్మ, అతడు ఈ ఆత్మ ఇత్యుక్త అని చెప్పబడిన వాడే. ఒరే నాయనా, ఆత్మే నడిపిస్తున్నాడురా. యథార్థానికి ఆ ఇంద్రియాలనేటువంటివి కర్రబొమ్మలు లాంటివిరా. ఓ దారం కట్టి ఆ కర్రబొమ్మల్ని ఆడించినట్టుగా ఆ ఆత్మే ఈ బొమ్మల్ని ఆడిస్తున్నదిరా అని చెప్పాడు. అంటే అన్యః, ఇతరుడైనటువంటి ఉషస్థుడు తమ్ ఆ యాజ్ఞవల్క్యుని అపజహాస, అపహాస్యం చేశాడు. ఊరుకోరా, నీకు తెలిసినట్టు పాండిత్యం చెప్తున్నావు, ఇది కూడా విషయమేనా అన్నట్టుగా అపహాస్యం చేశాడు. అంతా పాపం యాజ్ఞవల్క్యుల వారు పద్ధతి ప్రకారంగా బోధిస్తున్నారు. బోధిస్తూ ఉన్న వాడికి ఏం కావాలి? విజయం కావాలి. ఎలాగైనా జయించేను అనిపించుకోవాలి. అలా జయించేను అనిపించుకుంది కోసం వాడు ఏం చేస్తున్నాడు? ఆయన్ని చులకనగా చూస్తున్నాడు, అపహాస్యం చేస్తున్నాడు. ఏమిటయ్యా, దారముతో కట్టబడినటువంటి కర్రతో చేయబడిన యంత్రము వంటిది ఇంద్రియములతో కూడినటువంటి శరీరం. ఇంద్రియాలతో కూడుకున్న శరీరం ఎలాంటిదంటే కర్ర యంత్రం లాంటిది, కర్ర బొమ్మ లాంటిది. ఇది ఒక దారంతో కట్టబడ్డటువంటిది. ఈ శరీరాన్ని ప్రేరేపించేవాడు ప్రత్యేగాత్మ, లోపలుండే ప్రత్యేగాత్మ అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. యాజ్ఞవల్క్యుడు వేదాంత పరంగా ఏ అర్థం ఉన్నాదో ఆ అర్థాన్నే చెప్తున్నాడు. ఎంత గాఢంగా స్పష్టంగా చెప్పాలో అంత గంభీరంగా, అంత స్పష్టంగా చెప్తున్నాడు. అయినా ఉషస్థుడికి కావలసింది ఏమిటి? ఏదో ఒక ప్రశ్న వేసి దానికి వాడు సమాధానం చెప్పలేకపోయాడు అనిపించి యాజ్ఞవల్క్యుడు ఓడిపోయాడు అనిపించాలి. అది అంటే మనం పిడివాదం అంటారు పూర్వం వాళ్ళు. పిడివాదం అంటే వాడు పట్టుకున్నటువంటిదే వాడు మాట్లాడుతూ ఉంటాడు. వాడికి మనం ఉదాహరణలు చెప్పినా బెండు, వాడు దేన్ని అంగీకరించాడు. యథాగాం దర్శయేత్యుక్తే
లింగం మూఢోవధేత్తదా ఆపరోక్షమనుక్తాత్మం లింగేనావేదయస్య వేదస్య లింగేన ఆవేదయస్య హో. ఏమయ్యా, ఆవును చూపించురా అని అడిగితే ఆవుకి 2 కాళ్ళుండును, 2 కొమ్ములుండును, ఒక తోక ఉండును, పొదుగుండును అని చెప్తే ఎలా ఉంటుందో నీ వేదాంతం చెప్పడం అలా ఏడుస్తున్నది అన్నాడు. ఎవరిని? యాజ్ఞవల్క్యుని. ఏమి? నేనేమిటి అడిగాను? అపరోక్ష బ్రహ్మాన్ని చెప్పవయ్యా అన్నాను. నువ్వేమిటి చెప్తున్నావు? ఇదిగో ప్రాణం పనిచేస్తున్నది కాబట్టి, వ్యానం పనిచేస్తున్నది కాబట్టి, ఉదానం పనిచేస్తున్నది కాబట్టి, అపానం పనిచేస్తున్నది కాబట్టి, కళ్ళు పనిచేస్తున్నాయి కాబట్టి, ముక్కు పనిచేస్తున్నది కాబట్టి, చెవులు పనిచేస్తున్నాయి కాబట్టి, నోరు పనిచేస్తున్నది కాబట్టి, మనస్సు పనిచేస్తున్నది కాబట్టి, కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి కాబట్టి ప్రాణం ఉన్నది అన్న. అదేమిటయ్యా? నేను అపరోక్షం ప్రత్యక్షమైన ఆత్మని అడిగాను. నేను యథా ఏ విధముగా గాం దర్శయ ఆవును చూపించు ఇత్యుక్తే అని అడిగితే మూఢ మూఢుడు ఆవుని తెలియనటువంటి వాడు లింగం ఆవు లక్షణములను వదేత్తు చెప్పును. ఏమండి, ఆవును చూపించురా అంటే ఆవుని కాదు, ఆవు కాంపోజిషన్ రాస్తాడు. ఆవు కాంపోజిషన్ ఆవా? ఆవును చూపించురా అని అడిగాం, ఆవును తీసుకొని వచ్చి చూపించాలి. అలా చూపించకుండా ఆవు లక్షణాలని చెప్పినట్టుగా తథా విధంగా త్వం నీవు అపరోక్షం అపరోక్ష భావం ఆత్మ యొక్క అపరోక్షత్వాన్ని అనుక్త్వా చెప్పకుండా లింగేన హేతువుల చేత అహో ఆవేదయసి. ఏమయ్యా చెప్తున్నావు కదా? ఓహో, చాలా గొప్పగా చెప్తున్నావయ్యా. మేము ఆత్మ లింగాలు అడగలేదు, ఆత్మ గుర్తులు ఏమిటని అడగలేదు, సాక్షాత్ అపరోక్షాత్ అని అడిగాం. సాక్షాత్తు అపరోక్షాత్తు అయిన ఆత్మ చెప్పు అని అడిగాం. మేము అడిగినటువంటి ఆత్మ సాక్షాత్ అవ్యవహితానుభూతత్వాత్ అపరోక్షాత్ అగౌణత్వాత్ ముఖ్యత్వాత్ అని మేము అడిగాం. నువ్వు అలా చెప్పవయ్యా, నువ్వు ఇంకోటి చెప్తావేమిటి అంటే వాడు చెప్పటం లేదు కాదు, వీడికి అర్థం కావటం లేదు. వాడిని ఎలాగైనా తప్పు అనాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. ఆవును చూపించు అంటే 2 కొమ్ములు 4 కాళ్ళు ఉంటాయని గుర్తులు చెప్పినట్టుగా ఓ యాజ్ఞవల్క్య సర్వాంతర ఆత్మను చెప్పమంటే ఆత్మ యొక్క అపరోక్షత్వాన్ని చూపించకుండా గుర్తులు చెప్తున్నావు కదయ్యా అని ఉషస్థుడు అపహాస్యం చేశాడు. అపరోక్షం అంటే గౌణం కాదు, ప్రధానము అని అర్థం. అపరోక్షం అనే పదానికి అగౌణం ప్రధాన అని అర్థం. ఆత్మకు ఏ లింగాలు ఉండవు, కానీ ఉషస్థుని భ్రాంతి నివృత్తికే లింగాలు చెప్తున్నాడు. యథార్థానికి ఆత్మకి లింగాలు ఉండవు. ఆత్మ అప్రమేయం. క్రితం వారం చెప్పుకున్నాం, ఈ వారం చెప్పుకున్నాం. ఆత్మకి ప్రమాణాలు చెప్పక్కర్లేదు. కానీ అవతలవాడు భ్రాంతుడైతే ప్రమాణం చెప్పకుండా ఎలాగా? అది చెప్పాలి కదా. వాడి భ్రాంతి పోవడానికి చెప్తూ ఉంటే ఆ విషయం తెలుసు, నా భ్రాంతి పోవటానికే ఇలా చెప్తున్నాడని తెలుసు. తెలిసి ఉండి కూడా ఉషస్థుడు అపహాస్యం చేస్తున్నాడు. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు మొండిగా మాట్లాడతాం అన్నమాట. అంటే నేను చెప్పిందే యథార్థం, మరేది యథార్థం కాదు, నాకే తెలుసునో అదే కరెక్టు, ఇంకా ఎవరికి తెలిసింది కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలామందికి అలవాటు ఉంటుంది. సాధారణంగా వాదాల్లోని ఇద్దరికీ కూడా మొండితనం ఉంటుంది. వీళ్ళు వాదించింది వీళ్ళు కరెక్ట్ అంటారు, వాళ్ళు వాదించింది వాళ్ళు కరెక్ట్ అంటారు. లింగం వాచ్యం పరోక్షోర్ధే నత్వాత్మని పరోక్షత ఇది మత్వాహ ఏవకారం పారోక్ష్యస్య నివర్తకం. ఏమయ్యా, ఇక్కడ విషయం ఉన్నదయ్యా. ఏమిటంటే మేమేమిటని అడిగాం?
మేము అడిగినటువంటి ప్రశ్న ఏమిటి? నువ్వు చెప్తూ ఉన్నటువంటిది ఏమిటి? యదేవ సాక్షాద్ అపరోక్షాద్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరః తం మే వ్యాచక్ష్వా ఇతి. ఇది నా ప్రశ్న. నా ప్రశ్నలో నేను ఏమిటి అడిగాను? యదేవ సాక్షాద్ అపరోక్షాత్, ఏది అయితే సాక్షాత్తు అపరోక్షము అయినటువంటిదో అని అడిగాను. ఏవా అన్నాను. నేను ఏవా అన్నటువంటి పదం వాడేనా? ఆ పదానికి అర్థం ఉందా? నీ బుర్రకెక్కిందా అర్థం? అలాంటప్పుడు నువ్వు నాకు గుర్తులు చెప్తావేమిటి? పరోక్షార్థాలు చెప్తావేమిటి? ప్రత్యక్షార్థం చెప్పు. లింగం వాచ్యం పరోక్షేర్థే నత్వాత్మని పరోక్షత. పరోక్షార్థే, పరోక్ష విషయమందు, కంటికి కనిపించినటువంటి విషయమునందు లింగం గురుతు వాక్యం చెప్పదగినది. ఆత్మని ఆత్మయందు పరోక్షతానా, పరోక్ష ధర్మం లేదు, గౌణ ధర్మం లేదు. ఆత్మ అపరోక్షం. అపరోక్షానికి నువ్వు లింగాలు ఎలా చెప్తావు? పరోక్షమైన దానికే లింగాలు ఉంటాయి. ఆత్మ అపరోక్షం కదా. సాక్షాత్ అపరోక్షాత్ ఆత్మ అన్నాం కదా. సాక్షాత్ అయినటువంటి అపరోక్షమైనటువంటి ఆత్మకి నువ్వు గుర్తులు ఎలా చెప్తావు? గుర్తులు చెప్పాలి అని అంటే పరోక్షమైనటువంటి దానికే గుర్తులు చెప్పాలి. నేను అడిగింది అపరోక్షమైనటువంటి. నాతో ఆత్మని అపరోక్షం, పరోక్షత. ఆత్మయందు పరోక్షత, నా పరోక్ష ధర్మం లేదు. ఇదే మత్వా అని నేను తెలిసి, ఆహా ఏవకారం పరోక్షస్య నివర్తకం. ఆహా పరోక్షస్య నివర్తకం, పరోక్ష ధర్మాన్ని నివర్తించేటువంటి, మరలు చేసేటువంటి ఏవకారం, ఏవ అనేటువంటి పదాన్ని ఆహా చెప్పబడ్డాలి. ఆత్మ పరోక్షము కాదు అని నేనే ఏవకారంతో చెప్పాను. యదేవ సాక్షాత్ పరోక్షాత్ ఏవా అని చెప్పాను. నువ్వేమో నాకు అపరోక్షాన్ని బదులు పరోక్షం చెప్తున్నావు. నేను అడిగింది ఏమిటి? నువ్వు చెప్తున్నది ఏమిటి? నేను అడిగింది అపరోక్షం, నువ్వు చెప్తూ ఉన్నది పరోక్షం. కనిపించనటువంటి విషయాల ఎందే గుర్తులు చెప్పాలి. అపరోక్ష విషయాల ఎందు గుర్తులు చెప్పక్కర్లేదు. ఆత్మ అపరోక్ష విషయం, గుర్తులు ఎందుకు చెప్తున్నావు? వశస్థుడి ప్రశ్న. యదేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ ఆత్మా సర్వాంతరం తమ్మే వ్యాచక్ష్వా ఇది అని శృతి. వశస్థుని ప్రశ్నలో ఏవా అనేటువంటి పదం ఉన్నది. ఈ ఏవా పదం ఎందుకంటే పరోక్ష విషయాన్ని చెప్పినట్లు గుర్తులతో చెప్పకుండా అపరోక్షమైన దాన్ని చెప్పాలి అని అర్థం. అయితే ఇక్కడ యాజ్ఞవల్క్యుడు యప్రాణేన ప్రాణితి మొదలైనటువంటి గుర్తుల ద్వారా, ఉదాహరణల ద్వారా ఆత్మను తెలియటానికి చెప్పాడు. అది తప్పు. నా ప్రశ్నకు నీ సమాధానం సరి అయినది కాదు. ఎందుకంటే యావకారం ఉంది కాబట్టి అపరోక్షాన్నే చెప్పాలి అని వశస్థుని యొక్క వాదన. వశస్థుని వాదన ఏమిటంటే, నాకు ఆత్మని అపరోక్షంగా చెప్పు. పరోక్షంగా ఎలా చెప్పడం అండి ఆత్మని? ఆత్మ కనిపిస్తుందా? కనిపించదు కదా. కనిపించినటువంటి ఆత్మను ప్రత్యక్షంగా ఎలా చూపించడం? అపరోక్షం అన్నారు కానీ ప్రత్యక్షం అనలేదు కదా. ప్రత్యక్షం అంటే ఇంద్రియాల చేత దర్శించబడేది అని అర్థం. అపరోక్షం అంటే గౌణము కానిది ముఖ్యం. ఆ తేడా తెలియటం లేదు. ఇక్కడ ఇబ్బంది ఏమిటి? ఎవరైనా వేదాంతంలో ఏమండి సాక్షాత్ అన్నటువంటి పదం వాడారు. సాక్షాత్ అనే పదానికి అర్థం ఏమిటి చెప్పారు భాష్యంలోని? అవ్యవహిత అనుభూతి ధర్మం. అంటే ఆత్మ అనుభవించబడ్డానికి మధ్యన ఏది వ్యవధానం ఉండదు. దాన్ని సాక్షాత్ అంటారు. అపరోక్షాత్ అంటే అగౌణము, ప్రధానము అని అర్థం. ఇవి వేదాంతంలో చెప్తున్నారు. నువ్వేమిటంటున్నావు? ప్రత్యక్షం అంటున్నావు. ప్రత్యక్షము పరోక్షము ఇక్కడ ద్వంద్వం మేము మాట్లాడటం లేదు. అపరోక్షము సాక్షాత్తు మాట్లాడుతున్నాం.
దీంట్లో ఉషస్థుడు అవతల యాజ్ఞవల్క్యుడిని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సాక్షాత్ అంటే ప్రత్యక్షం అని అర్థం కాదు, అపరోక్షాత్ అంటే ప్రత్యక్షం అని అర్థం కాదు. కానీ ఉషస్థుడు ఆ అర్థంలో వాడిని నడిపిస్తున్నాడు. తయితి నీకు అని, తయితి అంటే తే ఇతి నీకు అని, ముఖ్యాపరోక్ష ముక్తం తయితి దర్శయితుం పునః ప్రత్యగ్దృష్టే పరం వాక్యం ఉత్తరత్వేన భక్త్యసో. అయినా సమాధానం చెప్పాలి కదా. ఇద్దరు వాదానికి కూర్చున్న తర్వాత యువతల వాడు అడిగినటువంటిది సక్రమంగా ఉన్నా అక్రమంగా ఉన్నా సమాధానం చెప్పాలి. ఆ యాజ్ఞవల్క్యుల వారు మళ్ళీ సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. తయితి నీకు అని, ముఖ్యాపరోక్ష్యం ముఖ్యమగుటయే అపరోక్షత అని ఉక్తం చెప్పబడినది. ఏమయ్యా తే నీకు, అపరోక్షం అంటే ముఖ్యము అన్న అర్థాన్ని చెప్పాం కదా. అపరోక్షం అంటే ముఖ్యం అని అర్థం అయ్యా, అపరోక్షం అంటే ప్రత్యక్షం అని అర్థం కాదయ్యా. నువ్వు ఎలా మాట్లాడుతున్నావంటే అపరోక్షము అంటే పరోక్షం న విద్యతి అపరోక్ష నామ ప్రత్యక్ష అని అర్థం చెప్పు అంటున్నావు. అలా ఎలా కుదురుతుందయ్యా? పరోక్షం అంటే ఇంద్రియముల చేత గుర్తించబడకపోవటం, అపరోక్షం అంటే ఇంద్రియముల చేత గుర్తించబడటం అని నువ్వు చెప్పాలంటున్నావు. అలా కుదరదయ్యా, ఆ అర్థం దానికి లేదయ్యా. తేయితి నీకు అనేటువంటి ముఖ్యాపరోక్షం ముఖ్యమగుటయే అపరోక్షత అని ఉక్తం చెప్పబడినది. మేము చెప్పాం. అపరోక్షత అంటే ముఖ్యము అన్నటువంటి అర్థం నీకు చెప్పాం. పునః తిరిగి దర్శయితం ముఖ్యమగుటయే అపరోక్షత్వమని దర్శింపజేయడం కొరకు ప్రత్యగ్దృష్టి పరం, ప్రత్యగ్దృష్టి విషయమైనటువంటి వాక్యమని అసౌ యాజ్ఞవల్క్యుడు ఉత్తరత్వేన సమాధానముగా భక్తి చెప్పుచున్నాడు. ఒకసారి చెప్పాడు, వాడు మళ్ళీ మొదటిగా వచ్చింది పాఠం, మళ్ళీ చెప్తున్నాడు. ఈసారి ప్రత్యేక దృష్టితో చెప్తున్నాడు. లోపలికి చూడాలరా నాయన, బయటికి చూడడం కాదు. ఆత్మ కావాలంటే బయటని చూస్తే దొరకదురా. డాక్టర్ గారిని చూసాం, మార్చి ప్రసాదరావు గారిని చూసాం, డిఎస్ రాజు గారిని చూసాం. నేను ఆత్మని కూడా చూశానంటే ఎలా అవుతుంది చెప్పండి? ఇవేమో దేహాలు, అది సూక్ష్మం, సర్వాంతరమైనటువంటి సూక్ష్మం. దాన్ని ఎలా చూస్తామండి? ఏషత ఆత్మ సర్వాంతర అన్నటువంటిది మేము చెప్పాం. ఉషస్థునికి నీ యొక్క ఆత్మే సర్వాంతరము అని చెప్పడం జరిగింది. అందులో సాక్షాత్ అపరోక్షాత్ అయిన ఆత్మే చెప్పాం. దేనితోనూ వ్యవధానము లేనటువంటిది సాక్షాత్. సాక్షాత్ అంటే అవ్యవధాన, వ్యవధానం లేదు, దేనితోని వ్యవధానం లేదు. ఆత్మకి అనుభూతికి ఏ వ్యవధానం లేదు, దాన్ని సాక్షాత్ అంటారు. గౌణము కానిది ముఖ్యమైనటువంటిది అపరోక్షం. అపరోక్షం అనే పదానికి అర్థం ఏమిటి చెప్పారు? గౌణము కాదు, ముఖ్యమైనటువంటిది అని అర్థం చెప్పారు. ముఖ్యమైన అపరోక్షమైనది నీ ఆత్మే అని చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. అయినా మళ్ళీ ఉషస్థుడు ప్రశ్న వేస్తున్నాడు కనుక ప్రత్యేగాత్మ విషయం చెప్పడం ప్రారంభించాడు. అపరోక్షం అంటే ఇంద్రియ గోచరము అని అర్థం కాదు, అపరోక్షం అంటే ప్రత్యక్షం అని అర్థం కాదు. అపరోక్షం అన్నటువంటి పదం వేరు, ప్రత్యక్షం అన్న పదం వేరు. పదాలు వేరు, వాటి యొక్క అర్థాలు వేరు. అసలు మనకి చాలా దురదృష్టం ఏమిటంటే, ఒకటి వ్యాకరణం పరిపూర్ణంగా భాష్యాంతం వ్యాకరణం చదివే అవకాశాలు తక్కువైపోయాయి. రెండు, వ్యాకరణం భాష్యాంతం చదివినప్పటికీ కూడా కొన్ని పదాలు అర్థం కావు, చాలా కష్టం. అధర్మం వేరు, ఆధర్మం వేరు. అధర్మం అంటే ధర్మం కానిది, ఆధర్మం అంటే అధర్మము చేసిన వాడు. ఈ పదాలు ఇవాళ మనకి వాడుకలో లేవు. మనకి ఇవాళ వాడుకలో ఏమిటి? వాడు అధర్మాత్ముడు అంటాం. అలా అనకూడదు, ఆధర్మాత్ముడు అనాలి.
మనం అలా అంటలేదు. ఎందుకు అంటలేదండి అని అంటే మనకి ఆ 2 పదాలకి ఉన్న తేడా తెలియదు. వ్యాకరణం మీద మనకి అంత గట్టి పట్టు లేదు. అందువలన వీడు వశస్థుడు అపరోక్షము అంటే ప్రత్యక్షం అని అంటున్నాడు. అది కాదురా నాయనా! అపరోక్షం అంటే ఇంద్రియ గోచరము అని అర్థం కాదు. అంటే ఇంద్రియాల చేత కనిపిస్తుంది, ఇంద్రియాల చేత చూడబడుతుంది అని అర్థం కాదు. ప్రత్యక్ దృష్టిగా ఆత్మ గోచరిస్తుంది. ఆత్మ కనిపించాలంటే ఎలా చూడాలి? ప్రత్యక్ దృష్టితో చూడాలి, లోపలికి చూడాలి. ఇంద్రియాలు బాహ్యాన్నే చూస్తాయి. కాబట్టి ప్రత్యక్ దృష్టితో అపరోక్షత చూడాలి. లోపల ఉన్నటువంటి దాన్ని ముఖ్యమైనటువంటి దాన్నిగా చూడాలి అని చెప్పడానికి మళ్ళీ యాజ్ఞవల్క్యుల వారు వాడికి బాధపరుస్తున్నారు. మనం పాఠం చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది పిల్లలకి ఉపాధ్యాయుడు చెప్పింది వెంటనే బుర్రకెక్కుతుంది. కొంతమంది పిడివాదాలు చేస్తూ ఉంటారు. ఆ పిల్లలకి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాలి. మళ్ళీ చెప్తున్నారు ఆయన యాజ్ఞవల్క్యుల వారు ఉషస్థుడికి. విద్వద్భాషామబుద్ధ్వాన్యః స్వరూపాదిష్వివాత్మని అక్షజన్య అపరోక్షత్వం మత్వా అపృచ్ఛత్పురేవతం. అసలు ఎందుకు అడిగాడండి ఈ ఉషస్థుడి ప్రశ్న? కారణం ఏమిటండి అని అంటే ఆ ఉషస్థుడికి పండితుల భాష రాదు అన్నాడు. పండితుల భాష రాదన్నాడు. అదేమిటంటే పండితుల భాష, పామరుల భాష. ఇప్పుడు ఇందాకలా చెప్పాను కదండి, అధర్మాత్ముడు అంటారు. ఇప్పుడు చాలా దురదృష్టం ఏమిటంటే చాలామంది ఉపన్యాసాలు చెప్తూ ఉన్నటువంటి వాళ్ళు వాడేటువంటి భాష వ్యాకరణబద్ధమైనది కాదు. మేము ఏదో చెప్తున్నాం కదండి, సామాన్యులకు అర్థమవుతున్నది కదా అంటారు. మొన్నను శృంగేరి పీఠాధిపతులు కూడా ఎక్కడో మాట్లాడుతూ ఓ మాట అన్నారు. శాస్త్రాలు చదవకపోవటం వలన ఏదో మాట్లాడుతున్నారు, ఎవరో 4 చప్పట్లు కొడుతున్నారు, మేము విద్వాంసులు అనుకుంటున్నారు, దానివల్ల సమాజానికి తప్పుడు అర్థాలు వెళ్తున్నాయన్నారు. మనం కొద్దిగా చదవాలి, నేర్చుకోవాలి. నేర్చుకుందుకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి, తక్కువ సమయాన్ని మనం చెప్పడానికి కేటాయించాలి. యథార్థానికి అంటే డాక్టర్ గారికి తెలుసు, మీకు అందరికీ తెలుసో తెలియదో, నేను ఈ పుస్తకాలు చదివినా కూడా ఇవాళ మీకు చెప్పాలంటే ముందు ఏమిటి చెప్పాలి అన్నటువంటిది ఒక చోట ప్రిపేర్ చేసి ఉంచి చెప్తాను. ఎందుకోసం? ఏదో 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 గాలి కౌరులు 4 చెప్పామనుకోండి, సరే నా కాలక్షేపం వెళ్ళిపోతుంది, లోకానికి ఒక తప్పుడు సందేశం వెళ్తుంది. అలా వెళ్ళకూడదు. మనం చాలా లోతుగా ఆలోచించి నిర్ధారణకు వచ్చి ఇది సక్రమమైనటువంటిది అని చెప్పాలి. అన్యః ఉషస్థుడు విద్వద్భాషాం, విద్వాంసుల భాషను అబుద్ధ్వా తెలియకుండా. అంటే భాషలో విద్వద్భాష అవిద్వద్భాష ఉంటాయా అంటే ఉంటాయి. పూర్వమీమాంసలో ఒక ప్రకరణానికి అర్థాలు రాస్తూ ఉన్నప్పుడు పదాలకు అర్థాలు ఎలా చెప్పాలి, ఏ పదాలకు ఎలా అర్థాలు చెప్పాలి అనేటువంటి విషయాన్ని పేరు సూర్యనారాయణ శాస్త్రి గారు రాశారు. శృంగేరి పీఠాధిపతుల భారతీ తీర్థస్వామి వారి గురువు గారు వారు దానికి ఆశీర్వచనం రాస్తూ, మీకున్నటువంటి వ్యాకరణ పాండిత్యం అమోఘమైనటువంటిది, ఈ పదాలకు అర్థాలు ఈ రోజుల్లో సరిగా చెప్పగలిగినటువంటి వాళ్ళు లేరు అని వారిని ప్రశంసిస్తారు. అది పూర్వం చదువుకోవడం అంటే అంటే ఒక 25-30 సంవత్సరాలు చదివితే తర్వాత మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు 25 రోజులు చదవం, నేను మాట్లాడిస్తానండి, ఏమిటి సబ్జెక్ట్ చెప్పండి, నేను మాట్లాడిస్తానంటాం. ఏమిటి మాట్లాడిస్తావు? అన్యః ఉషస్థుడు విద్వద్భాషాం, విద్వాంసుల భాషను అబుద్ధ్వా తెలియకుండా
స్వరూపాదిషు ఇవ రూపముతో ఉండు వస్తువులందువలే. రూపంతో ఉన్నటువంటి వస్తువులు ప్రత్యక్షం అంటే చూస్తాం. స్వరూపములు, స్వరూపములు కాదు, స్వరూపములు చూస్తాం. రూపంతో ఉన్న వస్తువుల్ని చూస్తాం. ఆత్మని ఆత్మయందు అక్షజన్య అపరోక్షత్వం, ఇంద్రియముల వల్ల కలుగు ప్రత్యక్ష జ్ఞానాన్ని అపరోక్షతగా, అపరోక్షము అంటే ఇంద్రియాలతో చూడాలి అన్న అర్థం చెప్తున్నాడు. ఇది స్వరూప వస్తువులు ఏందే కానీ రూపరహితమైనటువంటి ఆత్మయందు ఇది పని చెయ్యదు. ఈ పదం పనిచెయ్యదు. ఈ అపరోక్షత్వం అనేటువంటి దానికి ఇంద్రియాలతో చూడడము అనేటువంటి అర్థం చెప్పడం కుదరదు. కానీ వాడు దాన్నే అపరోక్షత్వం అనుకొని, ప్రత్యక్షత్వాన్నే అపరోక్షత్వం అనుకొని మత్వా తలంచి పురాయేవా ఇంతకు ముందు వలె తమ్మ యాజ్ఞవల్క్యుని అపృచ్ఛత్ అడిగాడు. వేదాంత పరిభాష తెలియక వశిష్ఠుడు రూపంతో కూడినటువంటి వస్తువులందువలే ఆత్మయందు కూడా ఇంద్రియాలచే తెలియబడేటువంటి అపరోక్షత అని భావించి పూర్వం వలే ప్రశ్నించాడు. ప్రక్రియా వ్యాకరణం వేరు, ఆర్థిక వ్యాకరణం వేరు. వ్యాకరణంలో 2 రకాలు ఉంటాయి సంస్కృత వ్యాకరణంలో. ప్రక్రియా వ్యాకరణం అంటే ఓ పదం ఎలా తయారవుతుంది అన్నటువంటి చెప్పడం, దాంట్లోనే చాలా చిక్కులు ఉన్నాయి. అలాంటిది వేదాంతపరమైనటువంటి అర్థాలు చెప్పేటువంటి వ్యాకరణం చాలా కష్టం. శబ్దేంద్ర శాఖరం, మంజూష మొదలైనటువంటి గ్రంథాలు భాష్యం మీద వచ్చాయి. అవి నేర్చుకుంటే కానీ మనం మాట్లాడడానికి కుదరదు అని వాళ్ళ లౌకికమైనటువంటి జీవనం గడుపుతూ ఉన్నటువంటి వాళ్ళకి అంత లోతుగా ఆలోచించకుండా ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. దృష్టశ్రుతం మత జ్ఞాతేషు ఏషు సర్వాంతరస్తు కః. ఉషస్థుడు వేదాంత పరిభాష తెలియకుండా రూపంతో కూడినటువంటి వస్తువుల వలె ఆత్మయందు కూడా ఇంద్రియాల చేత తెలియబడుటయే అపరోక్షత అని భావించి పూర్వంలాగే ప్రశ్న వేశాడు. వేస్తే దృష్టశ్రుతమత జ్ఞాతేషు ఏషు సర్వాంతరస్తు కః దృష్ట్యాద్యగోచర ప్రత్యకు ఇది ప్రశ్నమపాకరతు. అప్పుడు యాజ్ఞవల్క్యుల వారు ఇంకా లాభం లేదు, వీడికి గట్టిగా సమాధానం చెప్పాలని చెప్తున్నారు. దృష్ట శృత మత జ్ఞాతేషు ఏషు, చూడబడినది, వినబడినది, తలచబడినది, తెలియబడినది అనే వీటి యందు కహ సర్వాంతర, ఏది అన్నింటికన్నా లోపలున్నది. ప్రత్యేగాత్మ దృష్ట్యగోచర, చూచుట, వినుట, తలచుట, తెలియుట మొదలైనటువంటి వాటి చేత గోచరించదు. ప్రత్యేగాత్మ దృష్ట్యాద్యగోచర, చూడడం, వినడం, తలచటం, తెలియటం మొదలైనటువంటి వాటి చేత గోచరించదు. ఇది అని ప్రశ్నను, ఉషస్థుని ప్రశ్నను అపాకరోత్ నిరాకరించాడు. ఒరే, నువ్వు అడుగుతూ ఉన్నటువంటిది కరెక్ట్ కాదురా అన్నాడు. ఏమిటి కరెక్ట్ కాదండి అంటే, రూపాన్ని ఎలా చూస్తున్నావు? తేజస్సు చేత చూస్తున్నావు అంటే అగ్ని ఒక భూతం. వినడం ఎలా వింటున్నావు? ఆకాశం వలన వింటున్నావు, అది కూడా ఒక భూతమే. తలచేది దేంతో తెలుస్తున్నావు? మనస్సుతో, అదో ఇంద్రియం. తెలిసే దేంతో తెలుస్తున్నావు? బుద్ధితో తెలుస్తున్నావు, అదో ఇంద్రియం. అంటే చూడబడడం, వినటం భౌతిక ధర్మాలు. అలాగే మనస్సు, బుద్ధి అనేటువంటివి ఇంద్రియాలు. ఏమంటే అగ్ని కన్నా ఆకాశం సూక్ష్మం, ఆకాశం కన్నా మనస్సు సూక్ష్మం, మనస్సు కన్నా బుద్ధి సూక్ష్మం. దానికన్నా సూక్ష్మం ఏది? ప్రత్యక్షం. అది ఎక్కడుందో నీకు ఎలా తెలుస్తుందయ్యా? సూక్ష్మాతి సూక్ష్మం ఆత్మ. ఉపనిషత్తులన్నీ చెప్తున్నాయి ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం, అణోరణీయా అని చెప్తున్నారు. ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం అంటే అగ్ని కన్నా ఆకాశం, ఆకాశం కన్నా మనస్సు, మనస్సు కన్నా బుద్ధి సూక్ష్మములు. వాటికన్నా సూక్ష్మమైనటువంటిది ప్రత్యక్షం. కాబట్టి
ప్రత్యకు చూడబడేది, వినబడేది, తలచబడేది, తెలియబడేది కాదు. అందువలన నీ ప్రశ్న కుదరదు. ఉషస్సుని ప్రశ్నను యాజ్ఞవల్క్యుడు నిరాకరించాడు. అది కుదరదురా అన్నాడు. వేద్మీతి యద్బలాత్ భక్తి న వేద్మీతి చ యద్బలాత్ యోగినో అనుభవంత్యేత అగోచరతయా ఏవహి. యద్బలాత్ దేని బలము వలన వేద్మీతి తెలియచున్నాను అని భక్తి పలుకుచున్నాడో, నాకు తెలుసు అని దేని వల్ల చెప్తున్నావు. యద్బలాత్ దేని వలన నవేద్మీతి నాకు తెలియదు ఇతి భక్తి అంటున్నావు. దాంతో ఏమంటే నాకు తెలుసు అంటున్నావు. ఏమంటే దేనివల్ల తెలుసు? ఏమంటే నాకు తెలియదు అంటున్నావు. దేనివల్ల తెలియదు? ఏతం ఆ ప్రత్యేగాత్మను యోగిన యోగులైనటువంటి వాళ్ళు అగోచరతయా ఏవా ఇంద్రియ గోచరము కాకుండగానే అనుభవంతి అనుభవిస్తున్నారు. ఏమయ్యా? ఆత్మబలం వల్లనే, ప్రత్యేగాత్మ బలం వల్లనే తెలుసు తెలియదు అనేటువంటి జ్ఞానం నీకు కలుగుతున్నారు. యోగులైనటువంటి వాళ్ళు దాన్ని అనుభూతితో తెలుసుకుంటున్నారు. ఆ ఆత్మని అనుభూతితో తెలుసుకుంటున్నారు. నేను తెలియచున్నాను, నేను తెలియటం లేదు అనే రెండు విధాలైనటువంటి మాటలకు ప్రత్యేగాత్మ బలమే కారణం. ప్రత్యేగాత్మ గోచరించదు. గోచరింపకపోయినా యోగులు ఆ ప్రత్యేగాత్మ అనుభూతిని పొందుచున్నారు అని అన్నారు. నాయమాత్మ బలహీనేన లభ్య. బలం అంటే అనుభూతి. బలం లేనటువంటి వారికి, అనుభూతి లేని వారికి ఆత్మ తెలియదు. బాల్యేన తిష్టాసేత్ అనే చోట భాష్యంలో సాధన ఫలాశ్రయ బలం ఇతరేషాం ఆత్మవిదాం అసాధన ఫల రూపాత్మ విజ్ఞానం ఏవ బలం. బలం అంటే ఏమిటండి? అనాత్మ విషయాల్లో అయితే సాధన, ఆత్మ విషయంలో అయితే అసాధన ఫలరూప ఆత్మ విజ్ఞానం. సాధనాలు లేనటువంటి ఆత్మ విజ్ఞానమే బలం. విద్వాంసునికి ఆత్మ విజ్ఞానమే బలం. విద్వాంసునికి బలమేమిటి? ఆత్మ విజ్ఞానమే. ఏషణా వ్యుత్థానం చేసి గురువు నుండి ఆత్మజ్ఞానం పొంది దాని బలంతోనే ప్రత్యేగాత్మను దర్శించాలి. ఉక్తవర్త్మాతిరేకేణ నాత్మవస్తు ఘటాదివతు శక్యతే ప్రతినిర్దేష్టో ప్రమాణాగోచరత్వతః. ఉక్తవర్త్మాతిరేకేణ చెప్పబడిన అనుభూతి మార్గము కాకుండా వేరైన మార్గము ద్వారా, వేరొక మార్గము ద్వారా ఆత్మవస్తు ఆత్మను ఘటాదివత్ కుండా మొదలగు వాని వలె ప్రమాణాగోచరత్వతః ఏ ప్రమాణమునకు గోచరించున్నది కాకపోవుట వలన ప్రతినిర్దేశం నిర్దేశించి చూపుటకు నశక్యతే సాధ్యము కాదు. ఆత్మని ఇదిగో ఆత్మ ఇలా ఉంటుందని చూపించడం కుదరదయ్యా. ఆత్మ దర్శనానికి అనుభూతి ఒక్కటే మార్గం. అది కాకుండా వేరే మార్గం లేదు. కొండ మొదలైనటువంటి వాటి వలె ఆత్మను చూపించడం సాధ్యం కాదు. ఏ ప్రమాణము చేత ఆత్మ తెలియబడదు. ఆత్మ అప్రమేయం. అందువలన అనుభూతి మార్గం ద్వారా కాకుండా వేరొక విధంగా ఆత్మను నిర్దేశించడం సాధ్యం కాదు. ఇది ఉత్తి అనుభూతి మాత్రమే. ఆత్మ అనుభూతి మాత్రమే. ద్రష్టృ దర్శన దృశ్యానాం సాక్షిణ స్వప్రభస్య యత్ తత్ ప్రమాణం ప్రమాణాగోచరత్వంతు వస్తు స్వాభావ్యతో భవేత్. వస్తు స్వాభావ్యత ఆత్మవస్తు స్వభావము వలన స్వప్రభస్య తనంతట తానుగా ప్రకాశించే సాక్షిణ సాక్షికి ద్రష్టృ దృశ్య దర్శన దృశ్యానాం చూచువాడు చూపు చూడదగిన వస్తువు అనబడేటువంటి త్రిపుటి యొక్క ప్రమాణ అగోచరత్వం, ప్రమాణము కనిపించకపోవటం చేత తత్తు భవేత్ అనుభూతే దానికి సాధనం. ఏమండి? ఆత్మని ఎవళ్ళు కూడా చూడడం, చూశాను, చూడబడ్డాది, చూస్తున్నాను అని అనడానికి కుదరదయ్యా.
తనంతట తాను ప్రకాశిస్తుంది. సాక్షి అయినటువంటిది ప్రత్యేగాత్మ. దాని స్వభావం చేత దాన్ని చూడడం, చూపు, చూడదగిన వస్తువు అనేటువంటి త్రిపుటి ధర్మాలు దాంట్లో ఉండవు. ఆత్మయందు ప్రమాణంచే దర్శింపబడేటువంటి ధర్మాలు లేవు కాబట్టి ఆత్మ అనుభూతి ధర్మమే దాని ధర్మం. ఆత్మ అనుభూతి చేత మాత్రమే పొందదగినటువంటిది అనే మన అనుభూతి ప్రకాశాన్ని ఆల్మోస్ట్ చేశారు. మళ్ళీ వారం చెప్పుకుందాం. స్వస్తి. నమస్కారం గురువు గారు. అయ్యా, చాలా విశదంగా అర్థమైనట్లు అన్ని బోధించారు. అమ్మా చూడండి. నమస్కారం గురువు గారు. అమ్మా.